సో 90% జాబ్ పోస్టింగ్స్ ఇలాగ ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాము. చాలా మంది రీసెంట్ డేస్ లో కాల్స్ వచ్చాయి వచ్చాయి వచ్చాయి. కాల్స్ వస్తున్నాయి, చాలా కాల్స్ ఉన్నాయి. ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి. ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటున్నారు, కంపెనీలు మారే వాళ్ళు మారుతున్నారు, ప్యాకేజ్ తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం కొంతమంది కూడా ఉన్నారు కాల్స్ లేవని ఇంకా భ్రమలో. వెరీ రీసెంట్ డేస్ లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వీక్ 3 మెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళకి కంపెనీలు మారారు. వెరీ క్లోజ్ పీపుల్, నాకు దగ్గర వాళ్ళు మంచి మంచి ప్యాకేజీలు తెచ్చుకున్నారు. అండ్ ఇంకొక కొంతమంది ఫ్రెషర్గా వాళ్ళ కెరియర్ అనేది స్టార్ట్ చేశారు ఇన్ డిఫరెంట్ డొమైన్స్. విచ్ ఇస్ అంటే ఆ డొమైన్స్ ఏంటి ఎందుకు డిస్కస్ చేయట్లేదంటే, ఇప్పుడు ఆ డొమైన్స్ అంటే మన వాళ్ళు ఏంటి అంటే మనకి ఏ సూట్ అవుతుందో తెలియకుండా పరిగెత్తుపోయి ఆ డొమైన్ జాయిన్ అవ్వాలి అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో అందుకని నేను దాని గురించి చెప్పాలి. అండ్ మీరు ఏంటి ప్రూఫ్ ఏంటి ఏంటి అంటే ఒకసారి జాబ్ పోర్టల్ వెళ్ళి చూడండి, తెలిసిన వాళ్ళని అడగండి. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని కూడా మీరు వాకప్ చేయండి. లింక్డ్ఇన్ లో పోస్టులు చూడండి. అప్పుడు మీకు రియల్గా ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. కంపెనీ జాబ్ పోర్టల్స్ చెక్ చేయండి, మామూలు జాబ్ పోర్టల్స్ చెక్ చేయండి. యూ విల్ కేమ్ టు నో ఎన్ని కాల్స్ ఉన్నాయి. కాల్స్ లేవని ఇంకా భ్రమలో ఉన్నారా? అలాంటి భ్రమ నుంచి బయటికి రండి. భారీగా కాల్స్ ఉన్నాయి, భారీగా ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అయితే 90% జాబ్ పోస్టింగ్స్ ఎలా ఉన్నాయంటే, అంటే వాళ్ళు రిక్వైర్మెంట్ లేకపోయినా దే విల్ కీప్ పోస్టింగ్ అన్న జాబ్ పోర్టల్స్ లో కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తా ఉన్నారు. సో దీని గురించి చాలా 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 రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది ఏంటి అంటే ఇక్కడ స్ట్రక్ అవుతున్నారు. నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే, వాళ్ళు జాబ్ పోస్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళ మార్కెట్లో వాళ్ళ ప్రెసెన్స్ చూపించడానికి అయి ఉండొచ్చు, క్లయింట్కి చూపించుకోవడానికి అయి ఉండొచ్చు, మేము ప్రయత్నం చేస్తున్నాం సరైన క్యాండిడేట్ దొరకట్లేదు, ఉన్న వాళ్ళతో లాగిచ్చేద్దాం అని చెప్పుకోవడానికి అయి ఉండొచ్చు. లేకపోతే కంపెనీలో ఒక ఎస్సీఓ పార్ట్ వాళ్ళ కంపెనీ కూడా ఓకే ఈ కంపెనీ ఒకటి ఉంది అని ప్రెసెన్స్ కోసమైనా ఏదైనా కావచ్చు. వాళ్ళకి ఈ కంపెనీకి ఏదైనా రీజన్స్ ఉండి వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటి అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ అవుతుంది, అది తీసుకుంటారు ఇది తీసుకుంటారు డాక్యుమెంట్ తీసుకుంటారు, అన్ని అయిపోయిన తర్వాత విల్ గెట్ బ్యాక్ టు యూ, మేము మీకు అప్డేట్ చేస్తాము, మేము చెక్ చేస్తాము అని ఇంక ఫోన్లు ఎత్తకపోవడం, మెయిల్స్కి రెస్పాండ్ కాకుండా ఉండడం. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఏంటి అంటే వాళ్ళు ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్గా అసలు మీ స్కిల్ చాలా నచ్చిందండి మీకు, మీరు ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేసుకుంటామని అంటారు. వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ కొంత దీని మీద జస్ట్ ఇంటర్వ్యూ తీసుకొని వదిలేయడం అనేది జరుగుతాం. చాలా జరుగుతాయి. సో మీ అందరికీ ఒకటే నేను చెప్తా ఉన్నాను, 90% జాబ్ పోస్టింగ్స్ ఇలాగే. ఇది ఇప్పుడు కాదు, ఇంతకు ముందు పరిస్థితి. ఇప్పుడు కొంత కాల్స్ పెరిగాయి కాబట్టి రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే చాలా మంది ఆ జాబ్ వస్తుంది అనే ఆలోచనతో ఇంకొక జాబ్ ట్రై చేయకుండా, ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వకుండా వెయిట్ చేస్తే స్ట్రక్ అయిపోతుంది. సో విచ్ ఈస్ వెరీ డేంజరస్ టు యువర్ కెరీర్. చాలా డేంజర్. త్వరగా మీకు జాబ్ అనేది రాదు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ ప్రెసెన్స్ కోసం పెడతారన్న జాబ్ పోస్టింగ్ చేస్తే మనకు ప్రాబ్లం కదా. మనమైతే జాబ్ కావాలి అనుకుంటున్నాం. సో 90% అంటే 80 to 90% ఇలాగే జరుగుతుంది కొన్నిసార్లు. సో మన పని ఏంటి అంటే ఆ జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం వేరే వాటికి కూడా అటెండ్ అవ్వాలి, వీటిని కూడా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. మీకు జాబ్ వచ్చే వరకు కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూనే ఉండాలి. ఇంటర్వ్యూ అటెండ్ అయిన ప్రతి ఒక్కటి ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోవాలి. ఇలా కాకుండా అక్కడే అటెండ్ అయ్యాను, అక్కడే ఉంటాను, వాళ్ళు నాకు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పారు, నేను వెయిట్ చేస్తాను 1 వీక్ 10 డేస్ అనేది విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఇలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.